నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మన్యం యువతకు వంశీకృష్ణ ఆదర్శనీయం। భారత సైన్యంలో ఎంపికైన యువకుడికి ఏఎస్పీ ఘన సన్మానం। చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన పాంగి కృష్ణవంశీ భారత సైన్యం ఇండియన్ ఆర్మీలో ఎంపికై ఏజెన్సీ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు। ఈ సందర్భంగా గురువారం చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వంశీకృష్ణను తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు। సాలువా కప్పి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పాంగి కృష్ణవంశీ సాధించిన విజయం ఆయన కుటుంబానికి కాకుండా మొత్తం ఏజెన్సీ ప్రాంత యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు। గిరిజన ప్రాంతానికి చెందిన యువకుడు పట్టుదలతో భారత సైన్యంలో స్థానం సంపాదించడం అభినందనీయమన్నారు। యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు। అలాగే మాదక ద్రవ్యాలు, గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని సూచించారు। పాంగి కృష్ణవంశీ తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించిన ఏఎస్పీ వారి పెంపకం, క్రమశిక్షణ, ప్రోత్సాహమే ఈ విజయానికి పునాదిగా నిలిచాయని కొనియాడారు। ఈ కార్యక్రమంలో కొయ్యూరు సిఐబి శ్రీనివాసరావు, చింతపల్లి సిఐబి సింహాచలం, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, కృష్ణవంశీ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, స్థానికులు పాల్గొన్నారు। ఆ గ్రామస్తులందరూ కూడా ఆయన్ని సన్మానం చేయడం జరిగింది। అదే రకంగా ఈ విషయం మా ఏఎస్పీ సార్ నోటీసులు పెట్టడం జరిగింది। ఏఎస్పీ సార్ కూడా ఇమీడియట్లీ దీనిపైన స్పందించి మన ఏరియాలో మన మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ అబ్బాయి సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందం అని చెప్పేసి ఈ రోజు మన ఏఎస్పీ సార్ ఆఫీస్కి అడిషనల్ ఎస్పీ చింతపల్లి సబ్ డివిజన్ వారు అయినటువంటి శ్రీ నవజ్యోతి మిశ్రా ఐపీఎస్ గారు ఈ రోజు అబ్బాయి తాలూకు తల్లిదండ్రులను పిలిపించి ఈ సన్మాన కార్యక్రమం అనేది ఫెలిసిటేషన్ అనేది చేయడం జరిగింది। ఈ ఫెలిసిటేషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి చెడు మార్గం పట్టకుండా ఉండాలని, గంజాయి కానీ ఇతరత్ర మత్తు పదార్థాల వైపు వెళ్ళకూడదని, సారా కానీ అటువంటి వాటికి వెళ్ళకూడదు। సారా తాగడం వలన అధోగతి పాలవుతారు, అది మానితే పురోగతి అవుతారు। అలాగే ఎటువంటి ఇతరత్ర ప్యాకెట్లు కానీ, గేమింగ్స్, గుండాట్లు ఇటువంటి అన్నిటికీ దూరంగా ఉండి మంచి క్రమశిక్షణతో కలిగి ఉండి మంచి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఇలా ఎవరైనా సరే ఈ రకంగా ఉండి దేశానికి కూడా ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా తయారు కావాలి, ఈ అబ్బాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకొంతమంది ఇలా తయారవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది। అదే రకంగా ఈ అబ్బాయి కూడా ఈ రోజు ఈ గ్రామం నుంచి మారుమూల పల్లి నుంచి వెళ్ళి ఒక మహోన్నతమైనటువంటి ఇండియన్ ఆర్మీలోన జాబ్ సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యాడు। దాని తాలూకా దీన్ని ఏదైతే ఏ రకంగా జాబ్ సెలెక్ట్ అయ్యాడు, ఏ రకంగా వెళ్ళాలి అని చెప్పేసి అన్ని ఆయనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో తోటి విద్యార్థుల్ని, తోటి గ్రామస్తుల్ని, ఎదురుపక్కల ఉన్నటువంటి యువతకు అందరూ కూడా ఏదైనా సహాయ సహకారం చేసి దాన్ని మోటివేషన్ చేస్తూ దానికి కొంచెం మార్గనిర్దేశం ఇవ్వాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున ఆయనకి చెప్తున్నాం। అదే రకంగా మేము కూడా మా ఏఎస్పీ సార్ కూడా ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉన్నా సరే, లేదా ట్రైనింగ్కి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, సెలక్షన్కి వెళ్లాల్సిన వాళ్ళు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మా ఏఎస్పీ సార్ ఆధ్వర్యంలో మా జిల్లా ఎస్పీ సార్ అమిత్ సార్ సార్ ఆదేశాలు కూడా మేము ముందు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు కానీ లేదా కాంపిటీషన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ చేయడం అనేది జరుగుతుంది। ఈ రకంగా మీడియా పూర్వకంగా ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే యువత ఎటువంటి మత్తు పదార్థాల బానిసకి అవ్వకూడదు, అలాగే ఎటువంటి చెడు మార్గంలో వెళ్లకుండా మంచి ఉత్తమమైన పౌరులుగా అవ్వాలని చెప్పి మా యొక్క ఆకాంక్ష। ధన్యవాదాలు, నమస్తే।